finally businessman is ready, and ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ 3.5 monthsలో అయిపోయింది. అంటే చాలా ఫాస్ట్గా 74 రోజులు చేసిన సినిమా. మహేష్ వర్క్ చేసింది ఓన్లీ 65 days. మా యూనిట్ అందరూ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. యాక్చువల్గా ముందు 11వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమాని. ఇప్పుడు Jan 13th రిలీజ్ అవుతుంది. చాలా హ్యూజ్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అమెరికాలో నియర్లీ 100 థియేటర్లు రిలీజ్ అవుతుంది. అయితే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ వీకెండ్ కాదు, బుధవారం రిలీజ్ చేస్తే, అందుకని ఫ్రైడేకి వెళ్ళాల్సి వచ్చింది. దానివల్లనే రిలీజ్ పోస్ట్పోన్ అయింది. ఇండియాలో వరల్డ్ వైడ్ మొత్తం అన్ని థియేటర్లు కలిపి దగ్గర 1600 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 13th రిలీజ్, అండ్ రేపటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఏ థియేటర్లో రిలీజ్ అవుతుంది అనేది థియేటర్ లిస్ట్ కూడా రేపు వచ్చేస్తుంది. నాకు తెలిసి ఇంత అడ్వాన్స్గా ప్రింట్ రెడీ అని అడ్వాన్స్ బుకింగ్ కూడా ఈ మధ్యకాలంలో జరగలేదు అది. అండ్ ఎంత పెద్ద హ్యూజ్ రిలీజ్ ప్లాన్ చేయడానికి కారణం మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. నేను 3 నెలల ముందు సినిమా స్టార్ట్ చేస్తే ఆయన 6 నెలల ముందు ప్లానింగ్ స్టార్ట్ చేశాడు ఆయన. ఈ సినిమా ఆల్రెడీ ఆడియో రిలీజ్ అవ్వడం, పెద్ద హిట్ అవ్వడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు తమన్ అండ్ భాస్కర్ పట్ల. సారస్తర సాంగ్ రాకింగ్. ఇప్పుడు ద మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉంటే మహేష్ బాబు ఈ సినిమాకి చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆయన. మహేష్ని తప్ప ఏం చూడలేం సినిమాలో. ఆ క్యారెక్టర్ నేను చేసిన అన్ని క్యారెక్టర్ల కంటే చాలా మంచి క్యారెక్టర్ ఈ ఫిల్మ్ది. కరెక్ట్గా చెప్పాలంటే కంత్రి క్యారెక్టర్. వాడు ఏమి నిజం చెప్తున్నాడు, ఏది అబద్ధం చెప్తున్నాడు, దేన్ని నమ్ముతున్నాడు, అది అవతరాన్ని కన్విన్స్ చేయడానికి చెప్తున్నాడా, యూ కాంట్ మేక్అవుట్ అన్నమాట. ఆ క్యారెక్టర్ ఫాలో అయితే కానీ మనం చెప్పలేం, అలా ఉంటుంది. డెఫినెట్గా ఇది ఇండస్ట్రీ రికార్డ్ కూడా వేస్తుంది, పెద్ద హిట్ అయిపోద్ది అన్న ఆశ ఉండబట్టే కదా ఎన్ని చేస్తుంటాం. అదే ఆశతోనే మహేష్ నమ్ముతాడు, నేను మహేష్ని నమ్ముతాను, ప్రొడ్యూసర్ నమ్ముతాడు. సో డెఫినెట్గా బిజినెస్ మ్యాన్ ఏదో క్రియేట్ చేస్తానని మేము అందరం నమ్ముతున్నాం. సైమల్టేనియస్గా తెలుగు, తమిళ్, మలయాళం రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే తమిళ్లోను మలయాళంలో కూడా కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం వలన అక్కడ థియేటర్లు చాలా తక్కువ, మనకున్న థియేటర్స్ లేవు అక్కడ. సో అందుకని ఒక 15 రోజులు లేట్గా ఆ 2 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. తెలుగు యాస్టీస్గా 13 వచ్చేస్తుంది. యాక్షన్ ఎక్కువ ఏమి ఉండదు, పోక్రీ అంత యాక్షన్ ఉండదు, అంత వైలెన్స్ కూడా ఉండదు. బట్ యాక్షన్ లేకుండా ఉండదు సినిమాలో, యాక్షన్ ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మహేష్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు యూజువల్గా నా సినిమాలో బ్రహ్మానందం గారిని, ఆలీ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళిద్దరూ లేరు. సో ముందే చెప్తున్నాను, అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రతి సీన్లో ఉంది. నేను పోకిరికి పనిచేసిన దానికి ఇప్పటికీ మహేష్లో నేను చాలా చేంజ్ చూశాను. యాక్టర్గా చాలా చేంజ్ అయ్యాను. కరెక్ట్. పోకిరి తర్వాత ఈ కాంబినేషన్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎంతో గట్స్, ఎంతో మూర్ఖత్వం ఉంటే కానీ సినిమా చేయలేము. సో అలాగే చేశాను సినిమా. అండ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. ట్విస్ట్లు కాదు ఈ సినిమా. కథ ఏంటి, లేదంటే ట్విస్ట్లు ఏంటి కాదు, మహేష్ ఏం చేస్తున్నాడు, మహేష్ ఏం మాట్లాడుతున్నాడు అనే ఉంటుంది. మీరు కూడా ఏదో గొప్ప స్టోరీలు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు తెలిసి 2-3 సినిమాల్లో హీరో మాట్లాడిన డైలాగులు ఉంటాయి ఇందులో. అంటే మహేష్ మాట్లాడుతూనే ఉంటాడు సినిమాలో. అండ్ పోక్రీ కైండ్ ఆఫ్ డైలాగ్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఎవడో కొడితే అలాంటి కంటెంట్ కాదు, ఏదో వేరే కంటెంట్ మాట్లాడుతుంటాడు ఆయన. పోక్రీ సినిమా ఒక కాప్ స్టోరీ. అలాగే ఈ సినిమా హూ వాంట్స్ టు బికమ్ ఎ బాయ్, ఒకడు బాయ్ అవుదాం అనుకున్నాడు కదా. సో దానికి దీనికి సంబంధం లేదు.
పోకిరికి కాంట్రాస్ట్ అపోజిట్ స్టోరీ ఇది. అందరూ అడుగుతున్నారు, అదే కాజల్ మహేష్ ఇద్దరు లైట్గా ముద్దు పెట్టుకోవడం జరిగింది. సో ముచ్చటపడి కాజలే పెట్టింది ముద్దు. నమ్రతకి ఫస్ట్ చూపించాను, నమ్రతకే చాలా ఎంజాయ్ చేసింది. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను మహేష్ని హిందీలో చేయమని. మహేషే తటపట్టేస్తున్నాడు. యా డెఫినెట్గా సినిమా రేపు కొట్టగానే ఈయన ఏదో రాగం నిలిచేదైనా ఒక లిరిక్ భాస్కర్ పట్ల రాశాడు, అది ఓకే బాగుందని చెప్పాను. నాకు ఆ ఫస్ట్ మాట నచ్చలేదు అని, నాకు నచ్చింది బాగుందని నేను. ఓ 2 రోజుల తర్వాత సార్ వస్తారన్నాడు, అదే పెద్ద కీట్ అయింది. All know after Dupdu consecutive projects with Mahesh garu, so చాలా ఎక్సైటెడ్ ముందు నుంచి. ఇప్పుడు మణి గారి దగ్గర నుంచి వర్క్ చేసినప్పటి నుంచే ఒక మహేష్ గారి ఫిల్మ్స్ అంటే ఒక సపరేట్ ఇంట్రెస్ట్ అన్నీ ఉండేది. జనరల్గా ఒక కాంబినేషన్లో అది పోక్రీ అంతా మేము వర్క్ చేసి ఉన్నాం అప్పుడే, ఒక అసిస్టెంట్గా, కీబోర్డ్ ప్లేయర్గా. సో జనరల్గా వాజ్ సో హ్యాపీ టు డూ కన్సిక్యూటివ్ ఫిల్మ్స్ విత్ సూపర్ స్టార్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ పూరి గారు అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ వాస్ సో బిగ్. అండ్ సినిమా డెఫినెట్గా విల్ బి అ వెరీ బిగ్ హిట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది ఒక డిఫరెంట్ జానర్ మొత్తం. మీరు చెప్పినట్టు కామెడియన్స్ లేరు సినిమాలో, మీకు తెలుసు. సో ఇట్స్ టోటలీ డిఫరెంట్ జానర్. ఐ థింక్ ఈ స్టైల్ ఇంకా పైన ఈ స్టైల్ అడాప్ట్ అవుతుంది ఈ సినిమా తర్వాత. ఇలాంటి నరేషన్ ఈ స్టైల్స్ ఇలా అడాప్ట్ అవుతున్నాయని. అండ్ ఆర్ఆర్ సినిమా ఇస్ వెరీ హంగ్రీ. అంటే చాలా ఆకలితో ఉండింది సినిమా ఫస్ట్ చూసినప్పుడు. అంటే ఆర్ఆర్ ఎక్కువ తీసుకుంటూ ఉండింది సినిమా. సో అలాంటి సినిమాలు ఎప్పుడు పెద్ద విజయం సాధిస్తుంది నా చిన్న ఒక థాట్, ఒక ఫీలింగ్, సో ఆల్మోస్ట్ ఇంత ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నాను అనమాట. వెరీ సూన్ ఫస్ట్ విల్ సెలబ్రేట్ సూపర్ హిట్ టాక్, విల్ సెలబ్రేట్, దెన్ విల్ సెలబ్రేట్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్. ఎక్స్ట్రా ప్లాటినం ఆబ్వియస్లీ. ఫస్ట్ డే ఇట్ సోల్డ్ 2 lakhs కాపీస్ దాదాపు సోల్డ్ అయింది ఆడియో ఫస్ట్ డే. సో ఫస్ట్ డే అయిపోయింది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక జెన్యున్ రిపోర్ట్ ఆన్ ద ఆడియో. సో మీకే తెలుసు, సో ఆల్ ద సాంగ్స్ హెస్ బీన్ బికమ్ వెరీ బిగ్ క్రేజ్. ముందర ఒక ఆల్బమ్ రిలీజ్ అవుతే ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ ఇన్స్టెంట్లీ హిట్ అవ్వడం చాలా రోజుల తర్వాత ఇది జరిగింది. సో హ్యాపీ ఫర్ ద అవుట్పుట్. అండ్ సేమ్ టైమ్ స్పెషల్గా పూరి గారు, మహేష్ గారు కూడా పాడారు ఈ సినిమాలో, మీకు తెలుసు, మీకు చూశారు. సో ఇట్స్ ఆల్ క్రియేటెడ్ గుడ్ టోటలీ అరౌండ్. అంటే ఒక పెద్ద హీరోతోటి, పెద్ద డైరెక్టరు, పెద్ద ప్రొడ్యూసర్స్ తీసే సినిమాకి మామూలుగా కుదరదు సింగిల్ కార్డ్ అనేది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి, నిర్మాతలకి, వెంకట్ గారికి, అలాగే హీరో మహేష్ బాబుకి, తమకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు సారస్తారా పాట చాలా పెద్ద హిట్ అయింది. సో జగన్ గారికి నేను ఏ పాట రాసినా దాదాపు అన్నీ హిట్ సాంగ్స్ రాశాను. సో మరోసారి జూలుకి తెలిసే అవకాశం వచ్చింది ఈ సినిమాతోటి. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడం ముందు నుంచి జగన్ గారితో ట్రావెల్ చేయడం జరిగింది. బ్యాంకాక్లో ఆయన స్క్రిప్ట్ చేసుకుంటుంటే అప్పుడు వెళ్ళి రాసిన కాన్సెప్ట్ అది ఫస్ట్. అలాగే బాంబాయిలో షూటింగ్ జరుగుతుంటే బాంబాయి అక్కడే షూటింగ్స్, తమలో నేను అక్కడికి వెళ్ళాం. అలాగే గోవాలో జరుగుతుంటే గోవాలో, మొన్న ఆర్ఎఫ్సి. సో ఈ సినిమాతో టోటల్గా ట్రావెల్ చేశాను నేను, తమను యూనిట్తో పాటు. సో అలాంటి అవకాశం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వస్తారా కింద అడిగారు కదా, అది యాక్చువల్గా అది క్రెడిట్ పూర్తిగా నాది కాదు, కొంత తమంది కూడా ఉంటుంది. ఎందుకంటే ట్యూన్ అలాంటి ట్యూన్ అవ్వకపోతే అలాంటి లిరిక్ రాదు. సో అతని ఇచ్చిన ట్యూన్కి ఏ లిరిక్ పెడితే బాగుంటుంది, ఒక్కోసారి ఛాలెంజ్గా ఉంటుంటుంది. సో తమనిచ్చినప్పుడు తారత్తారా అని ఇచ్చాడు. సో దానికి ఏం రాయాలి, తారత్తారాకి అని 2-3 సార్లు ఏవో రాశాను. నాకు సాటిస్ఫాక్షన్ లేదు అది. కానీ జగన్ గారు బాగున్నారు, ఆయన జడ్జిమెంట్ కూడా కరెక్టే. కానీ నాకు ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎందుకు వెళ్ళకూడదు, 90 మార్కుల దగ్గర ఎందుకు ఆగాలి అనేది ఒక తాపత్రయం. సో ఒకరోజు నైట్ కూర్చొని గోవాలో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే దానికి సమానమైన పదం ఏం వేయాలని ఆలోచించినప్పుడు సార్ వస్తారా అనే పదం వచ్చింది. ఆ కింద దావత్ అనే పదం వచ్చింది. సో ఆ లైన్ తోటి ఈరోజు చాలామంది అంటే రెగ్యులర్గా వాడుక భాషలో ఉండే పదం, అది రెగ్యులర్గా మనకు అవసరం పడే పదం సార్ వస్తారనేది. సో అది కూడా ఈ పాట హిట్ అవ్వడానికి ఒక కారణం ఉండొచ్చు.
ఈ బిజినెస్ మ్యాన్ అండి మా బ్యానర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. ఎందుకంటే పూరి గారు 74 డేస్లో కంప్లీట్ చేస్తే, సార్ ఇంకా షూటింగ్ ఉందా అయిపోయిందా, నేను కంప్లీట్ చేసి అయిపోయింది, నేను చాలా సంతోషంగా ఫీల్ అయినా. తర్వాత తమన్ ఇంతకుముందు మా కిక్లో పెద్ద హిట్ ఇచ్చారు, ఆడియో దానికన్నా పెద్ద హిట్ ఇచ్చారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా క్యూలో నిల్చుని కొంటున్నాండి సీడీలు. ఇంతకుముందు ఎవరు కొనులా. జనవరి 13 రోజు ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందండి.